హే గాయ్స్, గ్రామ వాలంటీర్కి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే ఈ రోజు రావడం జరిగింది. సో అప్డేట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా. సో ముందుగా మీరు ఈ అప్డేట్ ఏంటంటే, మనకి గ్రామ వార్డు వాలంటీర్ మొబైల్ యాప్ ఉంది కదా, ఆ యాప్ అనేది 2.8 నుంచి 2.9 వర్షన్కు గవర్నమెంట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేసి మీరు ఆ డిస్క్రిప్షన్లో ఈ యొక్క 2.9 వర్షన్ లింక్ అయితే ఉంటుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు పాత వర్షన్ 2.8 వర్షన్ ఉంటుంది కదా, అది అన్ఇన్స్టాల్ చేయకుండానే మీరు ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా వర్షన్ 2.9 అని ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో అవి ఏంటంటే కనుక, ఇక్కడ సేవలు డెలివరీ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద చూడండి. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి కొంతమందికి లాగిన్ అవ్వదు, కొంతమందికి లాగౌట్ అయిపోతుంది. సో చాలా మటుకి 99% ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట, ఓకేనా. సో సేవలు డెలివరీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ COVID-19 ర్యాపిడ్ టెస్టింగ్, అదేవిధంగా ఆరోగ్య సేతు అప్లికేషన్ సర్వే అని మనకి రెండు ఇక్కడ సేవలు అయితే కొత్తగా రావడం జరిగింది. సో ఇవి రెండు కూడా ఈ యొక్క గ్రామ వార్డు వాలంటీర్స్ కంప్లీట్ చేయాలి, ఓకేనా. సో అవి ఎలాగంటే కనుక, మీరు మీ యొక్క ఏఎన్ఎం గారిని కానీ అదేవిధంగా ఆశా వర్కర్ని కానీ సంప్రదించి మాత్రమే ఈ రెండు చేయాలి. సో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ COVID-19 ర్యాపిడ్ టెస్టింగ్ మీద క్లిక్ చేద్దాం. సో ఇలా క్లిక్ చేస్తే మీరు మీ యొక్క ఆశా వర్కర్తో పనిచేస్తున్నారా, లేదా ఏఎన్ఎం గారు మీతో వస్తున్నారా, లేదా సూపర్వైజర్ మీతో వస్తున్నారా, సో ముగ్గురులో ఎవరు వస్తున్నారో వారిని టిక్ చేయండి. ఒకవేళ ముగ్గురు వస్తే ఈ విధంగా ముగ్గురిని టిక్ చేసి ఇక్కడ అగ్రీ మార్క్ మీద టిక్ మార్క్ ఇచ్చేసి అగ్రీ క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే మీ యొక్క కుటుంబంలో, అంటే మీకు కేటాయించిన కుటుంబాల్లో వారి ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ వారి యొక్క ఐడి అనేది కనబడుతుంది. ఇక్కడ మనకి COVID-19 ర్యాపిడ్ టెస్టింగ్ అనేది మీ యొక్క ఏఎన్ఎం గారిని సంప్రదించి మాత్రమే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క సర్వే అనేది. అప్పుడు వారు IgM టెస్ట్ కానీ అదేవిధంగా IgG టెస్ట్ కానీ నిర్వహించలేదా, సో నిర్వహించినప్పుడు నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా అని ఇక్కడ ఈ విధంగా టిక్ చేయాలి. తర్వాత అదేవిధంగా మీరు ఏదైతే టెస్ట్ నిర్వహించారో దానిని క్యాప్చర్ మీద క్లిక్ చేసి వారి యొక్క రిజల్ట్ వస్తుంది కదా, సో ఒకవేళ టెస్ట్ చేస్తే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఆ రిజల్ట్ని ఫోటో తీసి మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. అదేవిధంగా IgM టెస్ట్ IgG టెస్ట్ ఆ యొక్క రిజల్ట్ ఫోటోలు అనేది మీరు క్యాప్చర్ చేసి నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా అనేది మీరు ఒక టిక్ మార్క్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి, ఓకేనా. సో ఈ విధంగా మీకు కేటాయించబడిన 50 కుటుంబాలను COVID-19 ర్యాపిడ్ టెస్టింగ్ అనేది చేయాలి. ఇక అదే విధముగా మనకి ఆరోగ్య సేతు అప్లికేషన్ సర్వే, సో ఈ విధంగా ఆరోగ్య సేతు అప్లికేషన్ సర్వే మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కేటాయించబడిన కుటుంబాల వివరాలు అయితే ఇక్కడ కనబడతాయి. సర్వే పెండింగ్ అని చూపిస్తుంది కదా. సో ఎగ్జాంపుల్గా మీరు ఈ విధంగా క్లిక్ చేస్తే కనుక మీకు సో ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారిని ఎంచుకోండి, లేదా ఎవరైతే మొబైల్ ఫోన్ వాడుతున్నారో వారి యొక్క కుటుంబాల్లో వారిని హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఎంచుకొని మీరు వారికి చెప్పండి, మీరు ఆరోగ్య సేతు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఈ యొక్క ఏదైతే ప్రస్తుతం మనకి వణికిస్తుందో ఆ యొక్క వైరస్ సిమ్టమ్స్ సోకిన వ్యక్తులు వచ్చినప్పుడు మీకు ఆ యొక్క యాప్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఆరోగ్య సేతు అప్లికేషన్ గురించి. తెలియని వారికి మీరు ఏం చేస్తారంటే వారి యొక్క గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసి వారికి చెప్పండి, మీరు సామాజిక దూరాన్ని పాటించాలి, అదేవిధంగా ఏవైతే మాస్కులు ఉన్నాయో వాటిని కాటన్ మాస్కులను ఉపయోగించాలని చెప్పండి. అండ్ ఇంకొకటి, నవీకరణల కోసం ఎప్పటికప్పుడు ఆ యొక్క మొబైల్ అప్లికేషన్ అనేది చెక్ చేసుకుంటూ ఉండడం చెప్పండి. అదేవిధంగా బ్లూటూత్ ఎప్పుడు కూడా ఆన్లో ఉండాలి, అదేవిధంగా లొకేషన్ కూడా ఆన్లోనే ఉండాలి. సో ఇవన్నీ తెలియజేసిన తర్వాత వారు మొబైల్ వాడుతున్నారా లేదా అనేది కూడా అవునైతే అవును, కాదైతే కాదు. అవునైతే కనుక వారి యొక్క ఆండ్రాయిడా అదేవిధంగా బేసిక్ మొబైల్ ఫోనా ఐఫోనా iOS అని ఉంది కదా, సో ఏదైతే అది టిక్ చేయండి. కాదంటే కనుక కాదు మీద క్లిక్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీరు ఈ విధంగా ఈ యొక్క ఆరోగ్య సేతు అప్లికేషన్ సర్వే కూడా కంప్లీట్ చేయాలన్నమాట. సో ఓకేనా. ఈ యొక్క గ్రామ వార్డు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో
నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. సో వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా మీకు నిరంతరం ఇవ్వడం జరుగుతుంది. సో గాయస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు మీరు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లియర్ అప్డేట్స్ పొందేందుకు మన ఛానల్ని ఇప్పుడే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ 2 సర్వేలు కూడా మీ యొక్క ఏఎన్ఎం గారిని సంప్రదించి మాత్రమే తెలియజేయండి. ఓకేనా? సో మీరు సొంతంగా తెలియజేస్తే కనుక మీకు తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. సో ఆ యొక్క సూపర్వైజర్ని కానీ సంప్రదించి ఈ యొక్క ఫీల్డ్లోకి వెళ్ళి వీటి గురించి మీరు సర్వే అనేది కంప్లీట్ చేయండి. ఓకేనా? సో గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో తప్పనిసరిగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ గాయస్, హ్యావ్ ఎ నైస్ డే. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.